హై టు ఆల్, దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మన రాణిగంజ్ కా దుర్గామాత ఫస్ట్ డే పూజ అనమాట. ఫస్ట్ డే పూజ అంటుంది అక్క, మళ్ళీ ఏంది బతుకమ్మ తీసిందంటే ఒకరోజు ముందు మన ఇంటి దగ్గర అంటే అమ్మవారి ముంగట చిన్న బతుకమ్మ అయితే వేస్తాము. సో చిన్న బతుకమ్మ వీళ్ళైతే ఎంజాయ్ చేస్తారు, శామ్ అద్విత వాళ్ళు. ఇంకా టోటల్గా అందరం అయితే బిజీగా ఉండే పనులలో. తెల్లారితే అమ్మవారిని కూర్చోబెట్టాలి కదా, కొంచెం పూజ సామాన్ తీసుకొచ్చేది ఉండే. అమ్మవారికి నెక్లెస్ అవి ఇవి చిన్నగా అయిపోయినాయని పెద్ద సైజు తీసుకురావడానికి అయితే నేను బేగం బజార్ పోయినా, నేను లేను. వచ్చేవారికి శామ్గాడు అద్దుగాడు అయితే పల్లవి అక్క రెడీ చేసి వాళ్ళని ఆడిపించేసారు. ఇక నేను వచ్చేవారికి లేట్ అయితే అట్టుందని అక్క అమ్మ వీళ్ళు పల్లవి ఇట బతుకమ్మ ఇట వేసేసారు. ఆ బతుకమ్మ ఎవ్రీ ఇయర్ మస్తు ఎంజాయ్ చేస్తుండే, అంటే చిన్న బతుకమ్మ అయినా కూడా మస్తు ఆడుతుండే చేస్తుండే. కానీ అమ్మవారు ఎట్లెట్లా పెరుగుతుందో అట్లెట్లా మాకు పనులు బి ఎక్కువ అవుతున్నాయి. ఇక అమ్మవాళ్ళు చూడరి చిన్నపిల్లలు అన్నట్టు దాల్దడే ఆడుతున్నారు. ఇది అక్క వాళ్ళు బతుకమ్మ వేసేసి వస్తామని పోయినాక వీళ్ళు ఉండి పెద్ద ఏజ్ వాళ్ళు మా అమ్మ గ్రూప్ వాళ్ళు అందరు కలిసి బతుకమ్మ ఆడుకుంటూ వస్తారు. ఇక ఇక్కడ మేమైతే చాలా బిజీగా ఉన్నాము. అమ్మవారికి అర్జెంట్ కావాలని కూర్చున్నాం కదా వాళ్ళ మీద అమ్మవారిని రెడీ చేసే దగ్గర. సో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం కొంచెం మాకు ఇష్టమైనవి చేయలేరు అనమాట. అమ్మ హ్యాండ్స్కి లేసి కుట్టమని చెప్పినాము, అది కుట్టలే. ఇక వచ్చి మేము మైదాకులు వేసుకున్నాము, గాజులు పెట్టుకున్నాము అని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే వేసాం అనమాట, షార్ట్. ఇట్లా మేము గాజులు లాస్ట్ టైం వీడియో చేసినాం కదా, అట్లా గాజులు అయితే వేసుకొచ్చుకున్నాము. అందరం కలిసి గాజులు వేసుకొని మా టీం మెంబర్స్ అనమాట, అంటే నా టీం మెంబర్స్ శ్రీ వినాయక కలెక్షన్ మన ఇన్స్టా పేజ్ ఉంది కదా శారీస్. సో ఆ టీం మెంబర్స్ ఆర్తి, యామిని, మనీషా మిస్ అయింది, సారీ, చందన, నేను, శైలు, పల్లవి, నా టీం మెంబర్స్ అనమాట. శైలు అయితే హాయ్ చెప్తుంది. ఇక్కడ బయట బతుకమ్మ అయిపోతుంది కదా, చిన్న బతుకమ్మ ఒక రోజు ముందు. నెక్స్ట్ డే ఇదంటే ఇది ఫస్ట్ డే అనమాట, అమ్మవారిది ఫస్ట్ రోజు. సో అక్కడ బయట నైట్ అమ్మవారికి మనం పూజ చేస్తాము. కానీ బయట ఏంటంటే ఆల్రెడీ పొద్దుగాల మనం 9 days పెడతాం కాబట్టి అన్న భోజనాలు ఆడ ఆల్రెడీ వంట వేయించేసి పెడతాడు వెంకట్. ఫస్ట్ డే అనేది మన ఇంట్లోకించే ఉంటుంది అనమాట. ఎవరిమైనా కానీ శివ వెంకట్ ఏదైనా కానీ అందరం కలిసి మన ఇంట్లోకించే ఫస్ట్ డే పూజ అయితే అవుతుంది, అంటే భోజనాలు కానీ అది కానీ. ఇక వెంకట్ అయితే అక్కడ వంట వేయించేసింది ఫస్ట్ డే. పాపడాలు, అన్నము, పప్పు, వంకాయ మసాలా, ఆలుగడ్డ మసాలా గుర్తుకులేదు, చాలా రోజులైంది. వీడియో వేయడానికి గిట్ట టైం కుదరలేదు అస్సలు. ఇది గిట్ట వీడియో ఎట్లా 5 నిమిషాలకు ఒకసారి లేపుతున్నారు నేను వీడియో ఎడిటింగ్ మీద చూసినప్పుడు. అంటే అంతా మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంట్లో పని వర్క్, అమ్మవారికి చీరలు కట్టేయాలి, ఇంట్లో అమ్మ, నారాయణక్క, పల్లవి వీళ్ళంతా వంటలు ప్రసాదాలు చేస్తారు. నేను ఆడ అమ్మవారి దగ్గర చూసుకుంటున్నా, ఆ బిజీలో ఉన్నా. ఇప్పుడు ఈరోజు 5th డే, నేను ఫస్ట్ డే వ్లాగ్ ఎడిటింగ్ 5th డే చేస్తున్నా. అంటే అమ్మవారి 5వ రోజు, నేను ఫస్ట్ రోజు పూజది వీడియో 5వ రోజు ఎడిటింగ్ చేస్తున్నా. అంటే అర్థం చేసుకొని ఎంత బిజీగా ఉన్నామో. నైట్ లేట్ నైట్ అవుతుంది, 3-4 అవుతుంది. మార్నింగ్ 7 o'clock మమ్మీ లేపేస్తుంది. కథం నిద్ర ఉండలేదు అస్సలు. ఇంక ఓపికలు అయితే అస్సలకే ఉండలేదు. కానీ ట్రై చేస్తున్నాం, ఓపిక తెచ్చుకుంటున్నాం. తొట్టెలు అయితే వలిగిందాడ మనకి, ఎట్లయినా ఇక మనకి తొట్టెలలో వలుగుతాయి ఇప్పుడు. చిన్నోడు డాడో దుర్గమ్మను వీడియో పోస్ట్ అయ్యే వరకు డెలివరీ అవుతుందా లేకపోతే తర్వాత. అంటే ఈరోజు 5th డే అనమాట. ఈరోజు అయితే శైలు హాస్పిటల్ తీసుకెళ్ళింది పెద్దక్క. అయితే అక్కడ ఏం తెలిసిందంటే ఇంకా కొంచెం ఉమ్మునీరు పెరిగింది, ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని రోజులు 2 రోజులు వెయిట్ చేద్దామని చెప్పారు. గుడ్ న్యూస్ అనమాట. యాక్చువల్ అయితే ఫ్రైడే రోజు అడ్మిట్ చేస్తే అక్క ఫ్రైడేనా సాటర్డేనా అడ్మిట్ చేయమన్నారు. సండే అడ్మిట్ చేస్తే మండే మార్నింగ్ సిజరీన్, సాటర్డే అడ్మిట్ చేస్తే సండే రోజు ఆపరేషన్ చేస్తామని చెప్పేసారు అనమాట. అంటే ఒక దిక్కు ఫుల్ సంతోషం ఉంది, డాడీ దుర్గమ్మను వస్తుందని. ఒక దిక్కు అంతే టెన్షన్ ఉంది ఇంట్లోకి. అంటే అమ్మ వాళ్ళు జరిగిపోతున్నాయి, ఒక్కదాన్ని అవుతా అని చెప్పి వెంకట్, శివ, అమ్మ వీళ్ళంతా టెన్షన్ అవుతారు. ఈ అక్క అయితే మొత్తం షాపే బంద్ చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది. వెంకట్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అక్కడ బయట ఉంటాయి వేయంగానే అవన్నీ తీసుకొని ఒక ఇస్తరాకు తీసుకొని అందులో అన్నీ అన్నము, కూరలు, పప్పులు, ఫ్రైలు,
స్వీట్ వండితే స్వీట్ రోజు స్వీట్ చేపిస్తాడు, పప్పు చేపిస్తాడు, ఒక కర్రీ, ఒక ఫ్రై, అన్నము, పాపడాలు అన్నీ. సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం పెడతాము. మళ్ళీ ఇంకా షెడ్లో కూర్చోబెట్టిన అమ్మవారికి ఇద్దరికి, ఇక్కడ గుళ్ళో కూర్చున్న అమ్మకి, ఆమె షెడ్లో కూర్చున్న అమ్మకి ఇద్దరికి వెంకట నైవేద్యం ఎక్కించినాకనే ఆ నైవేద్యం ఎక్కించిన దాంట్లోకించి కొంచెం ఆ రైస్ అయితే తీసి అన్నింటిలో కలిపినాక బరకత్ ఇయ్యమ్మ అని చెప్పేసి రోజు ఒక క్వింటల్ అంటే 1000 మందికి తగ్గట్టు వండుతాడు. కానీ ఒక్కొక్కసారి ఎక్కువ పబ్లిక్ వస్తే మళ్ళీ వంట చేపిస్తాడు అనమాట వెంకట్ అయితే. ఇక ఫస్ట్ డే అయితే మన ఇంట్లో అందరం కలిసి చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ డే నుంచి వెంకట్ తెలిసిన వాళ్ళు, వెంకట్కి ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా, వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకుంటారు అనమాట, ఈరోజు మేము చేస్తామని చెప్పేసి. ఇంకా ఫస్ట్ రోజు అయితే మనది పూజ నడిచిందనమాట. ఇక అట్లా పూజ అయిపోగానే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఇటు అమ్మవారికి చూపించినాం. కానీ ఏంటంటే ఇంకా అమ్మవారి పూజ కావలేదు కాబట్టి కొబ్బరికాయ కొట్టలేదు, ఆరతి ఇవ్వలేదు, జస్ట్ చూపించుకొని తీసుకొని వెళ్ళిపోయినాం బయటికి. ఇక మా అశ్వగాడు చూడండి వెనకాల కాలకాడ ఎట్లా కూస్తున్నాడు. మా అశ్వగాడు అయితే హల్చల్ చేసేస్తుంది మొత్తం. అంటే మీకు నేను నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తూ ఉంటా అశ్వది పర్ఫార్మెన్స్ అనమాట. ఏం చెప్తా పర్ఫార్మెన్స్, సో సూపర్ ఉంటుంది అనమాట. అశు మెయిన్ క్యాండిడేట్ మా దగ్గర అనమాట. రోజు సాయంత్రం పూజ కాగానే అందరికీ ఇక్కడ ఉన్న బ్యాచ్కి అందరికీ అశుతోటే పని ఉంటుంది. ఇక ఆరతి అయితే ఇచ్చినాం అమ్మకి, మనం బి ఆరతి తీసుకున్నాము. మీరు బి ఆరతి తీసుకోండి. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే చాలా డైలీ కొన్ని వందల పబ్లిక్ అయితే వస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ అయితే ప్రసాదం ఎక్కించినాక బయటికి అయితే పోతున్నాము. వెళ్ళి ఇంకా అక్కడ అన్నిట్లలో ఇంతకుముందు చెప్పినాక ఒక్కొక్క మెతుకన్నా వేసేస్తామని ఇక స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ఏంటిది అంటే నార్మల్గా అన్నప్రసాదం ఎవరైనా చేస్తారు కదా, అంటే ఎవరన్నా చేస్తుండొచ్చు అన్నప్రసాదం అనేది. కానీ ఇందులో మెయిన్ చెప్పాల్సిన మాట ఏంటంటే టైంకి ఫుడ్ పెట్టేవాడే కరెక్ట్ అంటారు కదా, అట్లా అనమాట. మార్నింగ్ నైట్ మేము పడుకునే వరకే 2-3 అవుతుంది. అయినా బి వెంకట్, మమ్మీ, రాజేష్, బీనా, ఇంకా ఇద్దరు ఎవరు ఉంటారు పిల్లలు, ఈ 6 మంది లేచి మార్నింగ్ 6 o'clockకి లేచి, నిద్ర లేకపోయినా సరే రాత్రంతా జాగారం అయినా సరే 6 o'clock లేచినప్పటి నుంచి మమ్మీ, వెంకట్, బీనా, రాజేష్ వీళ్ళంతా ఎంబడి కరెక్ట్ 1 o'clock వరకు పూజ అయ్యి బయట ఉండాలన్నమాట. వెంకట్ కాన్సెప్టే అది ఫుడ్ విషయంలో. 1 గంటకి ఎప్పుడు కానీ ఆకలి అయిపోయినాక, ఆకలి తీరినాక పెడితే అన్నంకి వాల్యూ ఉండదు. ఆకలి ఉన్నప్పుడే పెట్టాలా, టైంకి పెట్టాలా అనేది ఒక మాట ఉంటుంది వెంకట్కి. సో ఆ ప్రకారం కరెక్ట్ 1 o'clockకి అన్నాలు అయితే స్టార్ట్ చేసేస్తారు. అన్నప్రసాదం మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ భోజనాలు. సో అట్లా స్టార్ట్ చేస్తారు అనమాట వెంకట్ వాళ్ళు. ఇక అందరం కలిసి ఇక శైలు అయితే మళ్ళీ మధ్యలో ఏమైనా డ్రాప్ అవుతుందేమో అని చెప్పేసి శైలు పూజ కాడ అనేసి అనుకున్నాం. ఆ రోజు మార్నింగ్ శైలుతో ఇట బయట వడ్డీయడం చేయడం అంటే మేమేం చేయలేము, అంటే బలంతా మళ్ళీ మీరు అయ్యో శైలుతో పని చెప్పేసి రాని అనుకోరి. శైలు ఇష్టంతో చేస్తుంది అనమాట అన్నీ. ఎందుకంటే ఆమెకి అస్సలు మనసు లేదు. 9 days వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోమా అంటే ఇట పోతలేదు. ఇక అట్లుందనమాట. ఇంకోటి ఈరోజే తెలిసిన వార్త ఏంటంటే ఈరోజు ఏం వారం, సోమవారం కదా. సో సోమవారం రోజు చెకప్కి వేయరు, ఈరోజు అడ్మిట్ అనేసి అని ఉండే. కానీ చెకప్కి వెళ్తే మళ్ళీ స్కాన్ రాస్తే దానిలో తెలిసిందంటే ఇంకా టైం ఉంది అనేసి అని చెప్పారు. ఫుల్ ఖుషి అయిపోయినాం అనమాట. మేము ఖుషి అయినాము, ఇంకా శైలుబి ఫుల్ ఖుషి అయింది. సో అది ముచ్చట అనమాట. ఇంకా వంటలు అంటారా, అన్ని రకాల వంటలు అయితే ఉంటాయి. మార్నింగ్ లేచినాక అందరం ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతాం. అయినాక ఇంట్లో పూజలు చేసుకున్నంటే పూజలు చేసుకుంటాం. పూజలు చేసినాక దుర్గమ్మ దగ్గర పోతాం. దుర్గమ్మ దగ్గర పోయి ఆమె కాళ్ళు మొక్కి ఆమె దగ్గరికి ఎంచి బొట్టు తీసుకొని కాళ్ళకడికి బొట్టు తీసుకొని పెట్టి ఆడికించి ఆమెను మొక్కేసి ఎవరి పనులలో వాళ్ళు పోయేటోళ్ళు పోతారు. మన ఇంట్లో మాత్రం అక్కడికించి వచ్చినాక ఇక్కడ అన్నప్రసాదానికి అడిగి పోతాం. మేము భోజనాలకు అడిగి పోయి ఆడ చేసే టైం ఉండేసి కొంచెం సేపు అయినాక మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వంటలు నడుస్తుంటుంది. అక్క, అమ్మ, పల్లవీళ్ళు వంటలు చేస్తుంటారు. మళ్ళీ స్టేజ్ దగ్గరనేమో అమ్మవారికి అలంకారం ఉంటుంది. అలంకారం నేను, పిల్లలు, గరుడ అనేసి పిల్లలు ఉన్నారు మన పిల్లలు. నెక్స్ట్ వీడియో అయితే ఒక వ్లాగ్ మొత్తం అమ్మవారిని అలంకరణ ఎట్లా అనేది ఒక వ్లాగ్ అయితే చేస్తాను అనమాట స్పెషల్గా. అంటే టైం కుదురుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో ట్రై చేస్తున్నాము మంచిగా చేయాలి వ్లాగ్స్ అని, కానీ ఏం చేయకుండానే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ చేయకుండానే పెద్ద పనులు అయితే అయిపోతున్నాయి. ఇక మన అయ్యగారు అయితే వచ్చారు, ఎవ్రీ ఇయర్ వచ్చే అయ్యగారు. సో చాలా బాగా చేపిస్తారు పూజ. కానీ ఈసారి కొంచెం
అంటే ముందు నుంచి చెప్తున్నారు హెల్త్ బాగాలేదమ్మా కొంచెం నాకు వేరే వాళ్ళని చూసుకోండి అంటే నేను అట్లెట్లయితే మీరు తప్ప మాకు ఎవరు వద్దు అన్నట్టు అన్నా. కానీ వాళ్ళని బి అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే సరే అని చెప్పి ఇంకా వేరే అయ్యగారిని అయితే పెట్టుకోవడం జరిగింది. కానీ మన అయ్యగారు లాస్ట్ టైం మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు ఆరతి అవన్నీ సూపర్ ఇప్పించారు అనమాట. మహా ఆరతి గిట ఈ ఇయర్ గిట ఒక రోజు అయితే మధ్యలో వచ్చి ఆరతి ఇప్పించేసి వెళ్తా అని చెప్పారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ స్టార్ట్ అయ్యే ముందు అన్నీ మన అయ్యగారు వచ్చి నవగ్రహాలు అవన్నీ సెట్ చేసుకున్నారు మొత్తం ఎక్కడిదక్కడ. వెంకట్తో అయితే ఏం చేయించినా కూడా వెంకట్తో చేయిస్తాము. దీపం కానీ అఖండ దీపం కానీ నవధాన్యాలది కానీ నవగ్రహాల పూజ కానీ ఏది కానీ వెంకట్ చేతితో చేస్తాం. ఎందుకంటే అందరు మంచిగా కోరేటోడు, శత్రువు వచ్చిన ముంగట వాడు మంచిగా ఉండాలి అనుకునేటోడు. కాబట్టి ఒకళ్ళు మంచిగా కోరేటోళ్ళు మనసు మంచిదైతే వాళ్ళు చాలా పెద్దోళ్ళు అనమాట. అంటే ఇక ఏది ఉన్నా ఇక వెంకటతోటి ఇంట్లో గిట మ్యాక్సిమం ఇంట్లో ఏది ఉన్నా కూడా అన్నీ వెంకటతోటే చేపిస్తాము. అట్లా అనమాట. చలో అఖండ దీపంకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాం. ఇక అమ్మవారి అలంకరణ పూలదండ వేయడం, పూలు వేయడం, అమ్మకి నెత్తిలో పూలు పెట్టడం, చీర కట్టడం పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట డైలీ. కానీ అయినా బి అందరు చాలామంది మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు వీళ్ళు అంటారు. అంటే డైరెక్ట్ వస్తారు కదా వాళ్ళందరూ ఎంతమంది వస్తారు అంటే అంతమంది వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ గిట్టే వేయలేము మేము, అంతమంది వస్తారు. సో చాలామంది అనుకురంట ఈసారి అమ్మవారు చాలా పెద్దగా ఉంది కదా అక్క చీరలు కట్టేదేమో నార్మల్గానే చేయి మీద వేస్తుందేమో అని. ఫస్ట్ డే అయితే నార్మల్గా చేయి మీదనే వేసిన, బట్ ఎందుకో బాధ అనిపించింది అబ్బా అన్నట్టుండే. ఇంకా నెక్స్ట్ డే నుంచి ట్రై చేద్దాము అనేసి పిల్లలు అన్నారు. అమ్మ వాళ్ళకి అందరు ట్రై చేయండి కదా అనేసి అంటే సరే ట్రై అయితే సేమ్ తప్పు ఉందని చెప్పి వేసిన. ఫస్ట్ రోజు అయితే అమ్మవారికి ఎల్లో కలర్ చీర చేతుల మీద కప్పేసినాము. పూజ సామాగ్రి అంతా రెడీ పెట్టుకున్నాం. ఇక మాకు అమ్మవారిని జల్దీ మనం అని చెప్పేసి అన్నాం అనేసి వాళ్ళు ఎవరైతే అమ్మవారిని రెడీ చేస్తారో వాళ్ళు కొంచెం అలంకరణ అది కరెక్ట్ వేయలేరు. మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు గట్టిగా నిద్ర వస్తుంది అనమాట. అంటే వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే ఇంకా మళ్ళీ తర్వాత శివ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఇచ్చిండు. ఇంకా నేను కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఫస్ట్ చీర డల్ అయిపోయిందని చెప్పేసి అయితే శారీని హైలైట్ చేయాలి. కొంచెం నిమజ్జనం రోజు అయితే శారీ ఇట్లనే ఉంటుంది కదా, సో హైలైట్ చేయాలని చెప్పేసి లేస్ కొనుక్కొచ్చి లేస్ అయితే ప్యాచప్ చేసేసి పిన్స్ కొట్టేసినాం శారీకి అమ్మవారికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ, లాస్ట్ ఇయర్ జ్యువెలరీ అంటే అమ్మవారు చిన్నగా ఉండే కదా బాగా సూట్ అయింది. కానీ ఈ ఇయర్ పెద్దగా ఉంది కదా అమ్మవారు, జ్యువెలరీ కొంచెం పెద్దగా తీసుకురావాలని చెప్పేసి పోయి మస్తు తిరిగినాం అనమాట. ఆ సైజ్ దొరకడానికి చాలా కష్టమైంది. ఇంకా జ్యువెలరీ సెట్ చేసేసినాం మొత్తానికి. ఇంకా నెక్స్ట్ శారీ అయితే ఇక మామూలుగా అప్పుడు చేతుల మీద ఇప్పించిన నేను కట్టుకున్న ఎల్లో కలర్ శారీ లాగానే అమ్మవారికి ఇట్లా తీసుకున్నా 2 శారీస్. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక పూజ పల్లవి వాళ్ళు ఆల్రెడీ కింద గణపతి పూజ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అమ్మవారి పూజ స్టార్ట్ చేయాలి. మాది అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. శారీ వేసేసినాం, బొట్టు పెట్టినాం, ఆమెకి పసుపు పెట్టేసినాం, పారాని పసుపు ఇంకా పారాని పెట్టలేదు. పైన కుంకుమ, గంధము, కాటిక, నెత్తి దువ్వడం అన్నీ అయిపోయినాయి అనమాట. కానీ కింద పసుపు ఒకటి, కాళ్ళకి పారాని 2 పెట్టలేదు. అండ్ ఇక వెంకట్ పల్లవాడు కూర్చుని ఉండే పూజ మీద అయితే ఇంతమంది చేసినాక అయితే పని తీరదు మాకు. ఇంతమంది చదువుతాం, దగ్గర 50 మంది. ఇక అలా మెయిన్ మమ్మీ, పల్లవి, వీళ్ళు అక్క, వెంకటు, శివ, నేను మెయిన్ చదువుతూ ఉంటాం. చదువుతున్నాక పిల్లలు అయితే 20-30 మంది అయితే వీళ్ళు మా వెనకాల. ఇంతమంది ఉన్నాకైతే మాకు పని అయితే తీరదు అనమాట. అంటే చేసిన కొద్దికి ఇంకా 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 స్టార్ట్ అయితేనే ఉంటుంది అనమాట వర్క్ అయితే.
ఆల్రెడీ మాతను తీసుకొచ్చినప్పుడే మేము ఫిక్స్ అయిపోయినాం. చాలా పెద్ద ఉంది కదా అమ్మవారు, శారీ అయితే కట్టేనికి రాదు ఈ సారీ, ఎట్లనో ఏమో అని ఒక చిన్న బాధ ఉండేది ఒక మూలకి. ఇక ఫస్ట్ రోజు అయితే అందరికీ తెలిసిందే, అన్నీ కలశం పెట్టుడు, అన్ని పూజలు చేయడము, అమ్మవారిని రెడీ చేయడం, అలంకరణ అనే వరకు లేట్ అవుతుంది. ఎట్లయినా కామన్గా అందరికీ లేట్ అవుతుంది, మనకి బి ఎట్లయినా లేట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ రోజు శారీస్ కట్టిద్దాం అనేసి అంటే చిన్నగా లుంగిలా అయిపోతుంది, అమ్మకి హైట్ తక్కువ అయిపోతుంది, ఎట్లా అని చెప్పేసి కొంచెం వెనక ముందయి వద్దులే ఉన్న చీరనే ఉండని, కట్టించినాక రూపం వేరే అయిపోయాక ఇప్పొద్దు మళ్ళీ ఉండని అని వాళ్ళ చేతుల మీకే చేసేసినాం. ఇక సెకండ్ డే నుంచి అయితే అస్సలు మనసు ఒప్పుకోలేదనమాట చీర కట్టేయకుండా. ఇక అందరు పిల్లలందరూ అక్కడ చీర కట్టేయాలని అనిపిస్తుంది కదా, కట్టేసి ఎదురు కూడా కనీసం అందరూ కట్టేసినాం అనమాట. నెక్స్ట్ డే నుంచి వేరే లెవెల్ ఉంటుంది అమ్మవారు అయితే చూడండి. नमस्कारोमि बोलो दुर्गा माता की जय, महिषासुरमर्दिनी माता की जय, कालिका माता की जय, श्रावणी माता की जय. नमस्कार చేసుకోండి. సాహిరే నమో బలంబహే స్వర్ణాది గురుమహి సమికా మహాకామకామజంతో హోమం కాళీ సురోమి సమం దదాతు कुबेराज वै स्वर्णराजा महाराजा नमः कात्यायनाग्नि कन्याकुमारी भे नमो दुर्गे प्रचोदयात् यारिकानि पापानि धर्मान् विदार जादान दानि विष्णुचंद्र शर्मदे वदे पापो हम पापकर्मा पापात्मा पापं भव ब्राह्मण कुमारे दासनाग्रवत्सला शरणं नास्ति मवेम शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष दुर्गा देवी नमः. పూజ అయితే అయిపోయింది. ఇక పూజ అయిపోగానే కంకణాలు కట్టుకోవాలి, ఇంకా కండువలు వేసుకోవాలి కదా. మన దగ్గర అయితే నేను మామూలుగా 50 కండువలు తీసుకొచ్చిన, 50 అయిపోయినాయి. ఇంకా ఒక 10 మంది దాకా పెండింగ్ ఉండే పిల్లలు, అంటే ఒక 60 మెంబర్స్ దాకా మేము కంకణాలు అయితే కట్టుకున్నాం ఒకటి రోజు. ఆన్ ద స్పాట్లో 50 అయితే అయిపోయినాయి, అంటే మేబీ ఇంకొక 15 అట్లా, అంటే 65 మెంబర్స్ దాకా మేమైతే ఒక్క పొద్దులు అయితే ఉండే అనమాట. ఇంకా అంతమందికి పంతులు ఒక్కడే ఏం కప్తాడని చెప్పేసి పల్లవితోటి కంకణాలు కట్టించిన, వదినతోటి కంకణాలు కట్టించేసి వెంకటి ఇంకా అన్నతోటి కండువలు కప్పించిన. అన్న వదినేమో అక్కడ కడుతురు, పల్లవి వెంకటేమో ఇక్కడ కడుతురు. ఇంకా మధ్యలో మనం టచ్అప్స్ అనమాట, తమ్ముళ్ళు. ఇంకా ఫస్ట్ రోజు పూజ అట్లా అయింది. అందరం సంతోషంగా కంకణాలు కట్టుకొని కండువలు కప్పుకొని పొద్దునుంచి అందరూ ఉపవాసాలు వండుకుంటా పొద్దునుంచి. ఇంకా వాటర్ తాగేటోళ్ళు వాటర్, టీ కాఫీ తాగేటోళ్ళు టీ కాఫీ, పాలు తాగేటోళ్ళు పాలు. కానీ పొద్దునుంచి ఏం తిండి అనేది ఉప్పు కారం నాలుకకి తాకకుండా ఉండి రాత్రి 9:30 10 అయింది మాకు ఫస్ట్ రోజు పూజ వరకు. ఫస్ట్ రోజు పూజ అయిపోగానే ఇంకా అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకొని బొట్టు గిట్ట పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా ఇంటికి పోయి అందరం కలిసి ఒక్క పొద్దులు అయితే ఇడిచేసినాం అనమాట. నైట్ 11:30 దాకా కంప్లీట్ చేసేసినాం మొత్తం. ఇంకా దాండియా అది ఇది బతుకమ్మలు ఆడదాం అనేసి అంటే మన అమ్మని చూడడానికైతే ఎక్కడెక్కడికించి దూరంకి సిద్దిపేట నుంచి, కరీంనగర్ కానీ, అక్కడ గజ్వేల్ నుంచి ఎక్కడెక్కడ దూరంకి వస్తారు మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ చాలామంది. హైదరాబాద్ లోకల్ వాళ్ళు అయితే నైట్ కరెక్ట్ 1 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock దాకా నాన్ స్టాప్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడల్లా 20 to 30 మెంబర్స్ వస్తారు. మొత్తం గల్లీ మొత్తం నిండిపోతుంది అనమాట. దాండి ఆడదాము అన్న సంతోషంతో పాటలు పెట్టుకుంటున్నాం. కానీ అంటే మేము దాండి ఆడితే చాలామంది ఫోటో దిగాలని ఆశతో వచ్చేటోళ్ళు వెనకకి తిరిగి వెళ్ళిపోతారు అనమాట, అరే ఆడుకుంటారుగా లేడీస్ అని చెప్పేసి. సో సరేలే అంత దూరంకి నుంచి వచ్చిన వాళ్ళు మనం మధ్యలో ఆపొద్దన్నట్టు మేము దాండి అయితే ఎక్కువ ఆడతలేము ఈసారి. అందులో మేము కొంచెం బిజీగా అయితే ఉన్నాము, చాలా బిజీగా ఉన్నాం ఈసారి. ఇంకా అలసిపోయినట్టు అయిపోతుంది కదా కొంచెం.
అట్లా కూడా కొంచెం అనమాట. ఇంకా లాస్ట్ టైం చెప్పిన కదా మీకు, ఇట్లా ఇంట్లోకి ఒడిబియ్యం గిట్ట పోస్తాయి. ఈసారి 9 అమ్మవార్లకి 9 రోజులు ఒడిబియ్యం పోస్తా 9 చీరలతో అనేసి అమ్మవారికి ఎక్కించే చీరలు అలాగా, మళ్ళీ బియ్యం పోసేటప్పుడు మళ్ళీ అమ్మకి అలాగా ఒడిబియ్యంతో నిండుగా చీర సారా జాకెట్ అన్నీ పసుపు కుంకుమతోటి ఇంట్లోకి అయితే తీసుకొచ్చాం. ఇక పెద్దక్కనే మాకు పెద్ద కాబట్టి ఇంటికి అక్కతోటే కలిపించి అక్కతోటే పెద్ద ఒడిబియ్యం అయితే ఓపిస్తున్నాం మొత్తము. ఇక చీరలు అన్నీ అందరు పెట్టినాయి, మళ్ళీ ఫోల్డింగ్స్ పెట్టి షాల్వలాగా ఇస్తున్నాం. అంటే నార్మల్గా ఇట్లా అట్లా పెట్టేసినాం అనుకో అది ఇదవుతుంది అని చెప్పేసి అన్నీ ఫోల్డింగ్స్ చేయించేసి వదిన వాళ్ళు ఇట్లా తెచ్చినుండే శారీస్ అన్నీ కలిపి అట్లా చేతుల మీకే చేయించేసిన. ఇంకా నెక్స్ట్ బియ్యం ఇంకా అక్క వదినతోటి అక్కతోటి పల్లవి ఇంకా రానక్క నేను అనుకుంటా నాకు ఐడియా లేదు. 5 మందిని కలిపి ఫస్ట్ బియ్యం అయితే పోసేసినాం ఇంట్లోకి నుంచి. చాలా మంచిగా అయింది ఫస్ట్ డే పూజ. అసలు ఒక చీర ఒక్కటి కొంచెం హెల్తీ ఉండే అయ్యో అన్నట్టు ఉండే, కానీ నెక్స్ట్ డే అది గిట్ట హెల్తీ అనేది తక్కువ అయిపోయింది. నెక్స్ట్ డే శారీ కట్టేసిన మస్తు అయింది. ఫస్ట్ డేనే పూజ అసలు హైలైట్ అయింది. అసలు సూపర్ అంటే సూపర్ తెలుసు. ఇప్పటికి ఈరోజు 5th డే అనమాట. ఇప్పటికి ఇవి మస్తు ఘనంగా అవుతున్నాయి మన దగ్గర పూజలు అయితే అమ్మ దగ్గర. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపో అంటారు కదా, అట్లా అవుతున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ అందరం కలిసి పిల్లలంతా ఒక్క పొద్దు అయితే ఈడుస్తున్నారు. అందరు వీళ్ళంతా మార్నింగ్ నుంచి ఉపవాసాలు ఉన్నోళ్ళే వీళ్ళంతా. ఇక నేనైతే నాకు బి ఆకలి వేస్తుంది కదా, నేను బి పోయి తినాలి కదా. అప్పటికే లెవెల్ అయిపోయింది. ఫస్ట్ డే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికైతే నేను బి కొంచెం కడుపులో ఆసర వేసుకుంటా అంటే ఒక్క పొద్దు ఈడుస్తా అని చెప్పేసి పోయి నేను ఇంకా అందరం కలిసి చందన, ఆర్తి, వరలక్ష్మి, పల్లవి, అక్క, జ్యోతక్క, పిల్లలు, ఇంతకుముందు వదిన చూపించిన వదిన వాళ్ళ అత్తయ్య అందరం కూర్చొని అయితే భోజనాలు స్టార్ట్ చేసినాం. తిన్నాకైతే కొంచెం సేపు ఆడదాంలే అని అనుకున్నాము. కొంచెం లైట్ ఒక 2-3 స్టెప్పులు వేసేసి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఇంక అన్నం తక్కువ పడతాయి అంటే మళ్ళీ అప్పటికప్పుడు వండుకుంటాము, చేస్తాము, తింటాము. ఇక నో ఇష్యూస్. ఇంక అట్లయింది. ఇక లాస్ట్ మా దగ్గరికి వచ్చేవరకు ఇంకా మేము వీడియో చేసుకుంటున్నాం. అందరికి వడ్డించి చేసి అంత అయిపోయినాక పిల్లలు మనం తిందాం అక్క అంటే మేము తిన్నాం. అంతే వీడియో.